ప్రియమైన వర్లారా ప్రవీణ యేసుక్రీస్తునాములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 26వ అధ్యాయము 64, 65 వచనాలు చదువు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64, 65 వచనాలు చదువుతానండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుంటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు అది చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడును తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి ఇక సాక్షితో పని ఏమి, ఇదిగో మీరిప్పుడు విన్నారు. చూడండి, ఇక్కడ బైబిల్లోని సత్యం ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి కార్యాన్ని వీరు నమ్మకుండా ఉంటున్నారు. ఆయన ఏ విధంగా దేవుని కుమారుడు, ఆయన మరి సర్వలోక పాపల కొరకై ఈ శిలువలో మరణించనేటున్నాడు, మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుంటాడు అనేటువంటి కార్యము వారు నమ్మలేదు. మళ్ళా ఇక్కడ చూస్తే వాళ్ళేమో మత పెద్దలు అంటారు. ఆ? మత పెద్దలు అనేటప్పుడు వాళ్ళకు మరి ఇది దేవుని ధర్మశాస్త్రం తెలుసు కదా. కాబట్టి మరి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆయన్ను దూషిస్తుంటున్నారు. కాబట్టి ఆయన సత్యం చెప్తే దాన్ని దేవదూషణ అంటున్నారు. ఈ దినాల్లో కూడా సత్యం మాట్లాడితే అది దూషించుట అంటారు, దేవదూషణ లేక అబద్ధం అంటారు అన్నమాట. కాబట్టి సత్యం అనేటు దాన్ని మనం గమనించాలంటే దేవుని వాక్యంలోని కొన్ని భాగాలు మనం చూసుకోవాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో కీర్తనకర్త మరి ఇక్కడ ఒక ప్రవచనం చెప్తున్నాడు. 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చును, నేను నీ శత్రువులను ఆ, నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా ఆ, ఆ, నీ పరిపాలన సియోను నుండి సాగజేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రవచనం చెప్పబడుతున్నది, ప్రభువు నా ప్రభువుతో అనేటువంటి కార్యం. కాబట్టి నా కుడిపార్శ్వమున కూర్చుండుము అనేటువంటి కార్యాన్ని, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి మత్తయి సువార్తలో చెప్పినటువంటి యొక్క మరి ఆ కార్యము ఇక్కడ ప్రవచనంగా చూస్తున్నాం. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చునుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని. అయితే వారు ఆయన కుమారుడిగా విశ్వసించలేదు కాబట్టి వారు దాన్ని నమ్మలేదు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అనమాట. నేరుగా యేసు ప్రభు చెప్పినప్పుడు నమ్మలేదు, ఇక్కడ ప్రవచనము చెప్పినప్పుడు నమ్మలేదు. అట్లాగే మరి దీని విషయమై దానియేలు కూడా ఒక మాట అంటాడు. దానియేలుకు దర్శనములో ఇదే విషయం బయలుపరచబడుతుంది. 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. 13, 14 వచనం చూసినట్లయితే, రైట్, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకనూ చూస్తుండగా ఆకాశమేఘరుడైన మనుష్య కుమారుడు పోలిన ఒకడు ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడి అక్కడ మరి ఆయన సన్నిధానానికి ఇక్కడ మహావృద్ధుడు అనేటువంటిది దేవునికి తండ్రి అయిన దేవునికి సాదృశ్యం ఉంటుంది. మనుష్య కుమారుని పోలినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి దర్శనం ద్వారా కూడా మరి దానియేలుకు ఈ సత్యం బయలుపరచబడినది. కాబట్టి ప్రవచనాలు నమ్మలేదు, దానియేలు యొక్క మరి దర్శనాన్ని నమ్మలేదు. అయితే దేవుడు తానే మరి చెప్పినప్పుడు కూడా వీళ్ళు నమ్మలేదు. అది మనుషుని యొక్క పద్ధతి కదా. లూకా సువార్తలో కూడా మనం చూస్తున్నాం, యేసు ప్రభు తానే ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, మరి 22వ అధ్యాయం 69వ వచనములు గమనించినట్లయితే, రైట్, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడుగానే వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ తన్ను పట్టుకునేదానికై వచ్చి తనను తీర్పు తీర్చేదానికి పరిచయులు శాస్త్రుల ఎదులో పెద్దల దగ్గర చెప్పేటువంటి కార్యం ఇది. ఇదిగో ఇక మీదట నేను తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునేవానిగా ఉంటున్నాను, ఆశీనుడని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు చెప్పింది, ఓ ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఇంకా మనకు శాశ్వత పని లేదు కాబట్టి ఆయన్ను సిలువకు అప్పగించాలా అని తీర్పు వాళ్ళే తీర్చేసినారు. కాబట్టి వాళ్ళు ప్రవచనము నమ్మలేదు, దర్శనము నమ్మలేదు, యేసు ప్రభు చెప్పిన కార్యము నమ్మలేదు. అట్లాగే మరి స్టెఫెన్ కూడా చూస్తుంటున్నాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 56వ వచనములో 55వ వచనం నుంచి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వన నిల్చుంటయు చూచి ఆకాశం తెరుగుబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వన నిలిచి ఉన్నట్టు చూచుచున్నాను నేను చూస్తుంటున్నాడు ఆయన.
దేవుడు ఆఖరి నిమిషంలో మరి స్టెఫనుకు దర్శనమిస్తుంటున్నాడు. ఈ దర్శనం మరి సంఘ దర్శనంలో ఆ, సంఘ దినాల్లో స్టెఫను హతసాక్షిగా అక్కడ రాళ్లతో కొట్టుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఇంకా ప్రాణం పోక మనకు దేవుని యొక్క మహిమను చూస్తుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆ మహిమను గురించి వాళ్ళతో చెప్పినప్పుడు వారు కూడా అది నమ్మలేదు. కాబట్టి సత్యమును నమ్మరు అనేటువంటి విషయాన్ని మనం ఈ దినాల్లో బాగా గమనిస్తుంటున్నాం. కాబట్టి అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే, ఏం హెచ్చరిస్తాడంటే, 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. కాబట్టి దేవుడి కుడిపార్శ్వమందు యేసుక్రీస్తులో కూర్చున్నట్టున్నాడు. అంత మాత్రం కాకుండా మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఆ కూర్చున్నటువంటి యొక్క పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి రెండవసారి రానైనప్పుడు మనం ఆయనతో కూడా ఆయన మహిమలో వాళ్ళముగా ఉంటామనేటువంటి కార్యాన్ని గురించి మరి హెచ్చరిస్తున్నాడు. ఈ విషయమే మరి యోహాను దర్శనంలో చూస్తున్నాడు. చూడండి, ఇన్ని కార్యములు మనం గమనించి యోహాను దర్శనములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నేను నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. కాబట్టి మరి ఈ సత్యాన్ని ఆత్మ సంఘములతో ఆత్మ చెప్పుతున్నవాడు చెవి గలవాడు వినుగాక అంటాడు. అంటే విన్నటువంటి చెవి మనకు కలిగి ఉండాలి. అంగీకరించే హృదయం, విను చెవి, అంగీకరించే హృదయం, ఆత్మీయ కార్యాలు మనం గమనించకపోతే ఏది మనం నమ్మలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తుడు తానే మరి సాక్ష్యం చెప్పేటప్పుడు వారు అది దేవదూషణ అంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో కూడా క్రీస్తు యేసు అయిన దేవుడు అంటే ఆయన దేవదూషణ అనేటువంటి వాళ్ళు దూషించే వాళ్ళు అనేకులు ఉంటారు. అయితే సత్యము మనం గ్రహించాలి. సత్యమును మీరు గ్రహించండి, అప్పుడు సత్యము మిమ్మల్ని విడుదల చేయమంటున్నాడు. కాబట్టి సత్యము మన వల్ల విడుదల చేసేది ఉంటుంది. ప్రేమైన సోదరి, ఈ సత్యాలు దేవుడు మనకు బయలుపరచాలని కోరుచుంటున్నాను. ఎందుకంటే మరి ఇది మనకెంతో ప్రాముఖ్యం. ఎందుకంటే క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం రోమిలకు ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన ఉండే స్థలంలో మనం ఉండునట్లు ఆయన తిరిగి మన కొరకై రానయింటున్నాడు అనే సత్యం. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే మనం జీవగల దేవుని సేవించుట మరి అర్థసహితమైనటువంటిదిగా ఈ లోకంలో ఉండేదిగా ఉంటుంది. ఆ విధంగా ఒక మరి పరిశుద్ధాత్మ జ్ఞానంతో మనం ఈ లోకంలో జీవించాలనేటువంటిదే దేవుని వాక్యం మనకు సెలవిచ్చే కార్యం.